కానీ మీరు ఆర్టీఐగా కమిషనర్ ఉన్న రోల్ సార్ మీ ముందు క్లిష్టమైన పరిస్థితులు అరే ఇది నేను చేయగలుగుతానా ఇది నాతో అవుతుందా అని అనుకునే అలాంటి అంశాలు ఏమన్నా అలాంటి కేసులు ఏమన్నా మీరు ఎలా డీల్ చేసిరు అలాంటి కేసులు ఏమన్నా మీ దగ్గరికి వచ్చినాయా? సమాచార హక్కు చట్టం అనగానే ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనం. అంతే. చాలామంది ఇవాళ జర్నలిస్టులు కానీ, లాయర్లు కానీ, మేధావులు అనేక మంది దీన్ని ఉపయోగించుకొని అనేక అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు సమాచార హక్కు చట్టం అంటే ఏంది, ఈ సమాచార హక్కు చట్టాన్ని సామాన్య ప్రజలకు ఒక వజ్రాయుధంగా ఎలా ఉండాలి, ప్రజల్లో ప్రభుత్వాల్లో దాగిన అక్రమాలు కావచ్చు, అవినీతిని వెలుగులోకి తీసుకురావడానికి కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలామంది పేద ప్రజలు కానీ, వెనుకబడిన వర్గాలు, నిరక్షరాస్యులు, వాళ్ళకి సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వ్యక్తులకు సమాచార హక్కు చట్టం గురించి చైతన్యపరచడం, సమాచార హక్కు చట్టం యొక్క గొప్పతనాన్ని మన కలం ద్వారా గలం ద్వారా వెలుగులోకి తీసుకురావడం, వాటిని ఎలా సద్వినియోగం తీసుకుంటే ఎలా సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయంలో మొదటి పని చేశాను. రెండో పని, చాలా ప్రాంతాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 5(1) సెక్షన్ 5(2) ప్రకారం ఆయా కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టాలి. కానీ అది చాలా చోట్ల అది జరగలేదు, అసలు లేనప్పుడు వాటి పట్ల నేను జిల్లా టూర్లో జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు పర్టికులర్గా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఫస్ట్ సెక్షన్ 5(1) 5(2) ప్రకారం ఆయా కార్యాలయంలో పౌర సమాచారాధికారి పేరు, హోదా, ఫోన్ నెంబరు రాయాలి. అప్లేట్ అథారిటీ పేరు, ఫోన్ నెంబర్ అవి రాస్తే ఏంటంటే కామన్ మ్యాన్ వచ్చినప్పుడు ఈ కార్యాలయానికి సంబంధించింది కావచ్చు, మనకు సంబంధించిన ఏమైనా సమాచారం అడగాలంటే ఆ నెంబర్ని చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది. దాని ద్వారా సగం సమస్య పరిష్కారం చేశాను. రెండోది, ఎక్కడైనా అధికారుల దగ్గర వెళ్ళి మాట్లాడి సమాచారం పొందాలంటే కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు భయపడుతూ ఉంటారు, కొంచెం మగమాటతో ఇబ్బందులు గురి అవుతారు. అలాంటి వ్యక్తులకు కూడా ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని వాళ్ళలో నింపడానికి ప్రయత్నం చేశాను. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం కమిషనర్ అంటే ఏసీ గదులకే పరిమితం కాదు, మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు, మీకు కోరుకున్న సమాచారాన్ని ఇప్పించడానికి మేము కృషి చేస్తామని ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం. ఆ తర్వాత ప్రజలు ఎక్కడో మారుమూల భద్రాచలంలో ఉన్నా కానీ, ఆదిలాబాద్లో ఉన్నా, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వివిధ దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు హైదరాబాద్కి రావాలంటే కొన్ని సందర్భాల్లో ఛార్జీలకు డబ్బులు లేని గరీబోళ్లకు మనమే మీ దగ్గరికి వచ్చి మీకు అందుబాటులో కమిషన్ కోర్టు నిర్వహించి సమాచారం అందుబాటులో వచ్చే విధంగా కృషి చేసే ఒక చిన్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ విధంగా తీసుకొని రావడం తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా, అంటే దరఖాస్తులు, సమస్యలు, కేసులు పరిష్కారం చేయడం శరవేగంగా పెరగడం, సేమ్ టైం మళ్ళీ కేసులు ఫైల్ కావడం, సేమ్ టైం ప్రజలతో పాటు పౌర సమాచారాధికారులు కూడా బాధ్యతను పనిచేయడం. ఎందుకు, ప్రతి కార్యాలయంలో సెక్షన్ 4(1)(b) ప్రకారం 17 అంశాలతో కూడిన రికార్డు, రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఈ మధ్యలో ఆన్లైన్, ఇప్పుడు ఉదాహరణ మనం జనగాం కలెక్టరేట్ అనుకున్నాం. జనగాం కలెక్టరేట్లో కలెక్టర్ పేరు, జాయింట్ కలెక్టర్ పేరు, అడిషనల్ కలెక్టర్ పేరు, డిఆర్ఓ పేరు, ఆర్డీఓ పేరు, అందరు కార్యాలయం సిబ్బంది పేర్లు ఆన్లైన్లో పెట్టాలి. వారి పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు. అదేవిధంగా ఆ కార్యాలయానికి రోజువారీగా పనితీరు, జీతభత్యాలు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, అంటే ప్రభుత్వం డేటాను ఆన్లైన్లో ఎప్పుడైతే పొందపరుస్తారో ఎవరైనా కావాలనుకున్న వ్యక్తి కొట్టగానే పూర్తి సమాచారం లభ్యం కావాలి. దాని ద్వారా మన సమాచారం, ఈ ప్రక్రియ మీరు వచ్చినప్పుడు మొదలైందా? ముందు ఉంది, కానీ దాన్ని గుర్తు చేయడం చాలా అధికారులు చాలా చోట్ల లేవు కూడా. వాస్తవంగా ప్రభుత్వం ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా అది క్షేత్రస్థాయిలో అమలు కాదు. మనం చాలా సందర్భాల్లో ప్రభుత్వ సంక్షేమం ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి, కానీ మారుమూల ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కొన్ని అంశాలు అమలు కావు. అమలు కావాలి అంటే పారదర్శకతంగా అధికారులు పనిచేయడంలో కొంత చోట ఒడిదుడుగులు ఉంటాయి. అట్లాంటి అంశాలని మనం వెలుగులోకి తీసుకొచ్చి వాటిని సక్రమమైన మార్గంలో పనిచేయడానికి మనం గుర్తు చేయడంలో మన వంతు మనం కృషి చేశామనేది. ఇప్పుడు ఒకప్పుడు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం అని అంటే మీరు అన్నట్టు వ్యవస్థలో కానీ లేదంటే ప్రభుత్వ అధికారులలో జరిగే పారదర్శకతను జస్ట్ ట్రాన్స్పరెన్సీ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం తీస్తుండే. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్టీఐ అని అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి లేదంటే ఇతర అవసరాల కోసం, డబ్బు కోసము, ఇంకో దానికోసము, ఈ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎక్కువ వాడుతున్నారు కదా. దీని మీద ఏం చెప్తారు మీరు?
ఇది చాలా పొరపాటు. అంటే ఆ పరిస్థితులు ఉన్నాయి కదా. చెప్పిన దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం. తప్పు చేయని ఏ అధికారి భయపడాల్సిన అవసరం ఉండదు. అవును. తప్పు చేసిన అధికారి తన తప్పును బయటికి రానియకుండా కప్పిపుచ్చుకోవడానికి ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తారని మనం నిందిస్తున్నామో వారి చేతిలో బలి అవుతారు. తప్పు చేయని ఏ అధికారి అయినా బహిర్గతంగా ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న సమాచారాన్ని బట్టబదలు అంటే వెలుగులోకి తీసుకురావాల్సిన తన బాధ్యత, తన విధి. అందుకోసమే ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనం ఉండాలి అనేది. కానీ చాలా మంది అధికారులు ఏం చేస్తారంటే తనకు ఇష్టం వచ్చిన అధికారులకు, తమకు ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లకు, తనకు ఇష్టం వచ్చిన వాళ్లకు నిధులను దుర్వినియోగం చేయడానికి పక్కదోవ పట్టి అధికార దుర్వినియోగం ఆ పక్కదోవ పట్టించే క్రమంలో కొంతమంది బయట నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఆ కార్యాలయంలో ఉన్న సిబ్బందులే బయటి వ్యక్తులకు చెప్పి ఈ ఆర్టీఐ దరఖాస్తు చేయడానికి ప్రయత్నం. చాలా లాజిక్ చూడండి ఇక్కడ. అప్పుడు కార్యాలయంలో ఉన్న రహస్య సమాచారం బయటికి వెళ్తుంది, అది ఆర్టీఐ రూపంలో దరఖాస్తు పడుతుంది. ఆ క్రమంలో తను చేసిన తప్పులను బయటికి రాకుండా కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నిందేస్తాడు. తాను సక్రమంగా ఉండి పొరపాటు చేయకుండా ఉన్నది ఉన్నట్టు సజావుగా పారదర్శకంగా పరిపాలన ఇస్తే ఎన్ని దరఖాస్తులు వేస్తే మనకేం కానీ యాజ్ ఎ కమిషనర్గా ఇప్పుడున్న సమాచార హక్కు చట్టాన్ని కేవలం సమాచారం కోసం కాకుండా బ్లాక్ మెయిలింగ్ కోసం ఎక్కువ వాడుతున్నారంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? లేదు, ఇప్పుడు ఎక్కువ శాతం అదే జరుగుతుంది. దాన్ని మనం తప్పుగా ఎక్కడ పరిజ్ఞంలోకి తీసుకోవద్దనే నా అనుభవంతో చెప్తున్నాను. నేను గ్రామీణ నేపథ్యం అన్ని నేపథ్యాలు చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. మనం ఇతరుల మీద ఒక అంశంలో నిందలు వేసే ముందు అధికారిగా తన బాధ్యతను, తన విధిని తన పరిధిలో ఉంటే హ్యాపీ. ఎప్పుడైతే ఉండకుండా తన సక్రమ మార్గంలో నడవాల్సిన అధికారి అక్రమ మార్గంలో ఎప్పుడైతే నడుస్తారో ఇలాంటి పరిణామాలు భయపడాల్సి ఉంటే జరుగుతాయి. కొన్ని చోట్ల కూడా మనకు కావాల్సిన సమాచారాన్ని సూటిగా అడగకుండా సమాచారం అడగాల్సింది ఒకటైతే మానసికంగా, ఆర్థికంగా వేరే విధాలు హింసించడానికి కూడా కొన్ని చోట్ల జరుగుతాయి. ఆ జరిగే క్రమంలో కూడా అధికారులు పర్ఫెక్ట్గా ఏ సమాచారం ఉంటే అది ఇవ్వాలి, దాన్ని కూడా చేయాలి. చాలా మందికి కూడా అధికారులు కూడా అందులో ఉండే సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టు ఇచ్చేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళు అడిగే సమాచారానికి వీళ్ళు అర్థం చేసుకోక పక్కదారి పట్టియడానికి